ఈ రోజు 13 8:45కి ఫస్ట్ నైట్. రేపు సెకండ్ నైట్. ఎల్లుండి థర్డ్ నైట్. ఆ నెక్స్ట్ డే మై డే. ఆ మంగ అవుట్, నేను ఇన్. నేను హ్యాపీగా ఉంటాం. ఒక కంట పన్నీరు, ఒక కంట కన్నీరు. భగవంతుడా, నా అమ్మతనానికి ఎందుకింత పెద్ద శిక్ష వేశా? ఏ కూతుర్ని వదులుకోవాలి, ఏ కూతుర్ని కాపాడుకోవాలి? ఏది? అబ్బా, నా కోడలు ఎంత అందంగా ఉందో అద్దంలో చూసుకోమ్మా. ఏంటో గారు అక్కడే ఆగిపోయారు, రండి. ఎలా ఉంది మా కోడలు? ఈ ప్రపంచంలో అందరికంటే అందంగా ఉంది. నా దిష్టే తగిలేంత అందంగా. వదినా, మీ అల్లుడు గారు కూడా అందగాడే. ఈ సీతమ్మకు సరిజోడు మా శ్రీరాముడే. అయ్యో ఉండండి సార్. అయ్యో పంచి కడుతున్నావు, ఇంకేం కడుతున్నావు? చారి, ఫస్ట్ నైట్ కి ఇంత డెకరేషన్ అవసరం? అయ్యో రామా, మీరు అందంగా కనిపించొద్దు. ఏ మేకప్ చెప్పితే హ్యాండ్సమ్ గుండునా? నా ఉద్దేశం అది కాదు సార్. మీరు సహజమైన అందగాడు, అంటే న్యాచురల్ హ్యాండ్సమ్ గై. పెళ్లిలో అంటే 10 మంది వస్తారు కాబట్టి ఫార్మాలిటీకి రెడీ అవ్వాలి. ఫస్ట్ నైట్ కి ఎందుకయ్యా టైం వేస్ట్ తప్ప. సుందరానికి తొందర ఎక్కువ అని మీ ఉద్దేశం నాకు అర్థమైంది సార్. ఇదిగో, మీరు ఎంత ఆరాటపడినా ముహూర్త సమయం వరకు మిమ్మల్ని గదిలోకి పంపించారండి. వేచి చూడాల్సిందే. అక్కడ నేను కాలేది, ఇన్నాళ్ళు వేటే కదా చేశాను. అంటే ఆ వెయిటింగ్ కి ఫుల్ స్టాప్ పడే టైం వచ్చింది జై. పద, టైం అవుతోంది. థ్యాంక్స్ డాడ్, మీరైనా పాజిటివ్ గా అన్నారు. పదండి. ఆగండి ఆగండి. వాట్ జీ, మీ మనోడు ఎలా ఉన్నాడు? ఈ సూర్యదేవర వంశపు కుల దీపానికి సాక్షాత్తు ఆ ఇక్ష్వాకు కుల తిలకుడైన రామచంద్రుల్లా ఉన్నావు జై.
అదిగో మా సీతమ్మ కూడా వస్తున్నారు. జై, ఈ రోజుతో నీ నిరీక్షణ ఫలించింది. అవునరా, అర్ధరాత్రి పూట నువ్వు ఎవరి తలుపు కొట్టవసరం లేదు, చాటుమాటుగా ముద్దు మురిపాల కోసం అగచాట్లు పడనవసరం లేదు. మీ ప్రేమ ఫలించి పెళ్లి చేసుకున్నారు. ఈరోజు కార్యంతో మీ పెళ్లి పరిపూర్ణం అవుతుంది. మనస వాచా కర్మణ మీరు దంపతులవుతారు. జై, నిత్య, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ఏమండి, రండి. సార్ మీరు అటు వెళ్ళండి. చల్లగా ఉండండి, లేండి. వెళ్ళండి. చంద్రిక మేడం, మీరు త్వరగా వెళ్ళి పాలు తీసుకురండి. ముహూర్తానికి టైం అవుతుందండి. ఏమయ్యా చారి, ఎంత నువ్వు పెట్టిన ముహూర్తం అయితే మాత్రం అంత హడావుడి అవసరమా? హడావుడి కాదండి, కరెక్ట్ గా టైం టు టైం జరిగిపోవాలని నా తాపత్రయం. మీరు వెళ్ళండి మేడం. జై, నువ్వు నీ గదిలోకి వెళ్ళు. మరి నిత్య తను పాల గ్లాస్ తీసుకొని వస్తుందిలే నాన్న, నువ్వు వెళ్ళు. వెళ్ళరా, ఈ రోజు మేము నీకే అడ్డు చెప్పంలే. అబ్బా పదాలుడు, పదరా పద. మీరు పదండి సార్. ఆగుచరి, తను వస్తుంది. మీరు రండి సార్, వస్తారు. శోభనం అంటే 1,00,000 ఫార్మాలిటీస్ ఉంటాయి. మీరు పదండి, మీరు పదండి మహాప్రభు. ఫస్ట్ నైట్ అంటేనే టెన్షన్, మళ్ళీ దానికి తోడు వీళ్ళ ఫార్మాలిటీస్ ఒకటి. తీసుకోమ్మా. పదమ్మా. Excuse me.
ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు? జై గారు ఇంట్లో ఉన్నారా? ఈ రోజు మా సార్ ఫస్ట్ నైట్ సార్. విషయం ఏంటో చెప్పండి. ఐఎమ్ సారీ సార్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఆర్ యు జోకింగ్? నన్ను అరెస్ట్ చేయడానికి రావడం ఏంటి? ఎందుకు అరెస్ట్? మల్లిక అనే అమ్మాయి చావుకు మీరు కారణమైన వాట్? మల్లికకేమైంది? మీరు తనను చీట్ చేశారని సూసైడ్ నోట్ రాసి బర్న్ చేసుకుని చనిపోయింది. బాడీని పోస్ట్ మార్టానికి పంపించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ వారెంట్తో వచ్చాం. ప్లీజ్ సరెండర్. ఇన్స్పెక్టర్, ఎవరో ఏదో కంప్లైంట్ చేస్తే మా అల్లుడిని అరెస్ట్ చేస్తారా? యు నో హూ ఇస్ హీ? ఈ రోజు తన ఫస్ట్ నైట్. కేసేంటో నేనొచ్చి చూస్తాను. పదండి. సారీ మేడం, ఆల్రెడీ న్యూస్ మీడియాకు లీక్ అయింది. ఛానల్స్లో ఆల్రెడీ బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నారు. ఈ టైంలో సార్ స్టేషన్లో ఉండటమే బెటర్. అమ్మా తల్లి, మా అబ్బాయి అలాంటి వాడు కాదండి. ఆ అమ్మాయి కూడా ఈ మధ్య పరిచయం. అవును ఇన్స్పెక్టర్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ప్లీజ్ చెక్ దట్. సార్, మా సార్ వల్ల మల్లికి చావడం ఏమిటండి? ఇందులో ఏదో మోసం ఉందండి. అవన్నీ మా ఎంక్వైరీలో తేల్తాయి. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి సార్. సార్, మంగకు 3 రాత్రులు, నాకు కాళ్ళ రాత్రులు. ఆ నెక్స్ట్ నైట్ మంగకు లాస్ట్ నైట్, నాకు ఫస్ట్ నైట్. కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా. 3 రాత్రులు అయ్యాక కూడా సిగ్గే. అబ్బా, ఈ రోజు కూడా పాలు తాగల. 3 రాత్రులు అయిపోయాయి కదా, మళ్ళీ ఎందుకు? ఇదే మన మొదటి రాత్రి. అదేంటి, నిన్న మొన్న ఆ మొన్న అవి నావి కావు. నీవి కావా? మరెవరివి? ఆ మంగవి. మన పెద్దవాళ్ళవి.
మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వాళ్ళు ముహూర్తం ఫిక్స్ చేసిన రాత్రులు. అర్థం కాలేదు. ఈ రాత్రికి అర్థమవుతుంది. అందుకే ఇదే అసలు రాత్రి. అంటే ఎన్ని రోజులు మనం ఒకరినొకరు అర్థం చేసుకోకుండానే దగ్గరయ్యామా? అఫ్ కోర్స్ నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు జై, కానీ ఈ రోజు నుంచి నేను నిన్ను అర్థం చేసుకుంటాను. అదేం లెక్క? ఇద్దరికి కలిపే కదా అర్థం కావాలి. నాకు ముందు నీకు వెనక అర్థం కావడం ఏంటి? మగాడి ప్రేమ చూపులతో మొదలై కలయికతో ముగుస్తుంది. ఆడదాని ప్రేమ కలయికతో మొదలై కడదాకా ఉంటుంది. అంటే మగాడికి 3 రాత్రుల తర్వాత ప్రేమ తగ్గుతుందంట. ఆడదానికి అప్పుడే మొదలై రోజు రోజుకి పెరుగుతుందంట. సో ఆ రకంగా నాకిది ఫస్ట్ నైట్. మగాడి ప్రేమ చూపులతో మొదలై కలయికతో ముగుస్తుంది. ఆడదాని ప్రేమ కలయికతో మొదలై కడదాకా ఉంటుంది. అంటే మగాడికి 3 రాత్రుల తర్వాత ప్రేమ తగ్గుతుందంట. ఆడదానికి అప్పుడే మొదలై రోజు రోజుకి పెరుగుతుందంట. సో ఆ రకంగా నాకిది ఫస్ట్ నైట్. యు ఆర్ రాంగ్ నిత్య. మిగతా వారు ఎలా ఉంటారో తెలియదు, కానీ నా వరకు నేనెప్పుడు నిన్ను ఫిజికల్ నీడ్గా చూడలేదు. నా లైఫ్ లాంగ్ నా తోడుండే సోల్మేట్ అనుకున్నాను. మ్యాటర్ సైడ్ ట్రాక్లోకి వెళ్తోంది. ట్రాక్లోకి తీసుకురావాలి. ఓకే జై, ఇది బోర్డ్ మీటింగ్ కాదు, మన సోల్ మీటింగ్. ఇక్కడ డిస్కషన్స్ ఏంటి? ఈ పాలు తాగి జీవితాన్ని పాలు పంచుకుందాం. కళ్ళు చీరగ